ఫ్రెండ్స్, సామ్సంగ్ తన లేటెస్ట్ ఫోల్డబుల్ అండ్ ఫ్లిప్ ఫోన్స్ లాంచ్ చేయబోతుంది. అండ్ వీటితో పాటు కొన్ని సర్ప్రైజెస్ కూడా ఉన్నాయంట. మరి ఏంటి ఆ ఫోన్స్, డిజైన్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, ఏ ప్రైస్ ట్యాగ్లో వస్తాయి, ఎప్పుడు వస్తాయి అని డీటెయిల్గా చూద్దాం. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ ఇయర్ వస్తున్న సామ్సంగ్ గెలాక్సీ Z Fold 7 అండ్ Z Flip 7 మేజర్ ఇంప్రూవ్మెంట్స్ తో రాబోతున్నాయి. వీటితో పాటు ఈసారి ఈ ఫ్యామిలీలో 2 కొత్త మెంబర్స్ కూడా ఉంటాయంట. ఆ సర్ప్రైజ్ గురించి తర్వాత డిస్కస్ చేద్దాము. ఫస్ట్ అయితే Z Fold 7 గురించి మాట్లాడితే అఫీషియల్ గా సామ్సంగ్ ఒక టీజర్ ని రిలీజ్ చేసింది. అది చూస్తే ఇది ఎంత స్లిమ్ గా ఉండబోతుందో తెలుస్తుంది. ఫోన్ని ఫోల్డ్ చేస్తే 8.9 mm థిక్నెస్, ఓపెన్ చేస్తే 3.9 mm థిక్నెస్ ఉంటుందంట. అంటే సామ్సంగ్ నుండి స్లిమ్మెస్ట్ ఫోల్డబుల్ అన్నమాట. అలాగే బెస్ట్ ప్రొటెక్షన్, బిల్డ్ క్వాలిటీ, IP రేటింగ్తో వస్తుంది. ఇక డిస్ప్లే విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ కన్నా లార్జ్ డిస్ప్లేతో పాటుగా స్లిమ్ బెజిల్స్ ఉంటాయంట. 6.5 ఇంచెస్ కవర్ డిస్ప్లే, 8 ఇంచెస్ ఇన్నర్ డిస్ప్లే ఉంటుంది. కానీ ఫోల్డ్ 6లో మీరు నోటీస్ చేస్తే 6.3 ఇంచెస్ కవర్ డిస్ప్లే, 7.6 ఇంచెస్ ఇన్నర్ డిస్ప్లే ఉంటుంది. అంటే డిస్ప్లే సైజ్ యాక్చువల్గా పెరిగిందనమాట. మీన్స్ మల్టీ టాస్కింగ్ ఈజీ అయిపోతుంది ఈసారి ఈ లార్జ్ డిస్ప్లేతోని. ఇంకో లీక్ ఏంటి అంటే ఈ ఫోల్డ్ ఫ్లిప్ ఫోన్స్లో ఇలా ఓపెన్ చేస్తే మధ్యలో కనిపిస్తుంది కదా, మడత గీతలా కనిపిస్తుంది కదా, అది ఈసారి ఉండదంట. అది ఫోల్డ్ కానీ ఫ్లిప్ కానీ. దట్ మీన్స్ టెక్నాలజీ మనకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే లేటెస్ట్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ ఉంటుంది. దీని గురించి ఇంకా చెప్పాల్సిన పని లేదు, అందరికీ తెలుసు. ఇది అల్టిమేట్ మల్టీ టాస్కింగ్, గేమింగ్, ఏ టాస్క్ చిటికలో మనకు అయిపోతుంది. అల్టిమేట్ పర్ఫార్మెన్స్ మనకు ఈ చిప్సెట్ ప్రొవైడ్ చేస్తుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ Z Fold 6లో లాగా సేమ్ 4400 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే 25 వాట్స్ వైర్ ఛార్జింగ్, 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఈ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది. మీరు నోటీస్ చేస్తే బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్లో ఎలాంటి చేంజ్ లేదు, కానీ మనకు ఈసారి దీంట్లో ప్రొవైడ్ చేస్తుంది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 ఎలీట్. అలాగే ఓఎస్ విషయానికి వస్తే లేటెస్ట్ One UI 8 బేస్డ్ ఆండ్రాయిడ్ 16 ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది కంపేర్ టు Z Fold 6. బికాజ్ మనకు చిప్సెట్ అండ్ ఓఎస్ మార్చారు కాబట్టి ఆప్టిమైజేషన్ బెటర్గా ఉంటుంది. ఆటోమేటిక్గా బ్యాటరీ లైఫ్ మనకు ఇంప్రూవ్ అయిపోతుంది. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడితే లాస్ట్ ఇయర్ లాగా 256GB, 512GB, 1TB స్టోరేజ్తో వస్తుంది. కానీ ఈసారి 12GB ర్యామ్తో పాటు 16GB ర్యామ్ కూడా ఉంటుందంట. జస్ట్ బికాస్ ఆఫ్ AI. అంటే AI రిలేటెడ్ వర్క్ ఫాస్ట్ అండ్ యాక్యురేట్గా కావాలి కదా, దానికోసమే ఇస్తున్నారు. కానీ అందరికీ తెలిసిందే భయ్య, సామ్సంగ్ గెలాక్సీ ఏ ఫీచర్స్లో కానీ ఓఎస్ అప్డేట్స్ ఇవ్వడంలో కానీ మార్కెట్లో తిరుగులేదు. ఇది అందరికీ తెలిసిందే, దీన్ని మాత్రం ఒప్పుకోవాల్సిందే. అలాగే సామ్సంగ్ గెలాక్సీ Z Fold 7లో ఈసారి కెమెరా కూడా స్పెషలే. ఎందుకంటే సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా అలాగే రీసెంట్గా వచ్చిన S25 ఎడ్జ్లో ఉన్న ప్రైమరీ సెన్సార్ అయిన 200 మెగాపిక్సెల్ కెమెరా దీంట్లో ఉంటుందంట. వెరీ వెరీ ఇంప్రెసివ్. అంటే 200 MP ప్రైమరీ సెన్సార్, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కనిపిస్తుంది. దాంతోపాటు మన కెమెరాలో లేటెస్ట్ AI ఫీచర్స్ కూడా ఉంటాయంట. మీరు నోటీస్ చేస్తే కెమెరా ఈసారి మనకు మేజర్ ఇంప్రూవ్మెంట్స్తో రాబోతుంది. నైస్ కదా. అదేవిధంగా మనకు ఇన్ని కలర్స్లో సామ్సంగ్ గెలాక్సీ Z Fold 7 వస్తుందంట. మరి వీటిలో మీకు ఏ కలర్ నచ్చింది ఇప్పుడే కామెంట్ చేయి. ఇక ఫ్లిప్ 4 అయిన సామ్సంగ్ గెలాక్సీ Z Flip 7 గురించి మాట్లాడితే ఇది కూడా లైట్ వెయిట్ అండ్ స్లిమ్గా ఉంటుందంట. అలాంగ్ సైడ్ లార్జ్ డిస్ప్లేస్ కంపేర్ టు Z Flip 6. ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తుంది 4 ఇంచెస్ కవర్ డిస్ప్లే, 6.85 ఇంచెస్ మెయిన్ డిస్ప్లేతో వస్తుంది. అలాంగ్ సైడ్ స్లిమ్ బెజిల్స్, అల్ట్రా స్లిమ్ బెజిల్స్ మనకు ఈసారి ఈ స్మార్ట్ ఫోన్లో ఉంటాయంట. అంటే చూసుకుంటే మనకు కంపేర్ టు Z Flip 6 ఇక్కడ మనకు డిస్ప్లే సైజ్ పెంచేశారు. అది కవర్ డిస్ప్లే కానీ మెయిన్ డిస్ప్లే కానీ కదా. అదేవిధంగా బ్యాటరీ విషయానికి వస్తే 4300 mAh బ్యాటరీతో వస్తుంది. మనకు 1 UI ఉంటుంది. అదేవిధంగా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇక కన్ఫర్మేషన్ లేనిది ఏంటి అంటే 2 చిప్సెట్తో మేబీ రావచ్చంట. అది ఏంటి అంటే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 ఎలీట్, అదేవిధంగా Exynos 2500. మరి ఇండియాకి ఏం తెస్తారో వెయిట్ చేయండి, మీకు తెలిసిపోతుంది. మీరేమనుకుంటున్నారు ప్లీజ్ కామెంట్ చేసేయండి మీకు ఏం కావాలో. అదేవిధంగా ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే 12 256GB, అదేవిధంగా 12 512GB ఈ విధంగా మనకు ర్యామ్ అండ్ స్టోరేజ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక దాంతోపాటు కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా కనిపిస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఉంటుంది. అదేవిధంగా సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే 10 MP సెల్ఫీ కెమెరా ఈ స్మార్ట్ ఫోన్లో మీకు కనిపిస్తుంది. అంటే మీరు నోటీస్ చేస్తే ఓవరాల్గా Z Flip 7లో మనకు డిజైన్, డిస్ప్లే, పర్ఫార్మెన్స్, AI టాస్క్, అదేవిధంగా కెమెరాలో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది భయ్య. అదేవిధంగా ఇన్ని కలర్స్లో మనకు Z Flip 7 వస్తుందంట. అండ్ మీకు గుర్తుందా స్టార్టింగ్లో చెప్పాను సర్ప్రైజ్ అని, అది ఏంటి అంటే Z Flip 7 అదేవిధంగా Z Fold 7తో పాటుగా ఈసారి మనకు ఇదే లాంచ్ ఈవెంట్లో సామ్సంగ్ గెలాక్సీ Z Flip 7 FE కూడా వస్తుందంట బడ్జెట్ ప్రియుల కోసం. అంటే బడ్జెట్లో మనకు ఈ ఫ్లిప్ స్మార్ట్ ఫోన్ని లాంచ్ చేస్తారంట.
బట్ ప్రజెంట్ ఈ ఫోన్కి సంబంధించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలియదు భయ్య. అంటే ఎలాంటి ఫీచర్స్తో వస్తుందో తెలియదు. తెలిసింది ఏంటి అంటే 4000 mAh బ్యాటరీ ఉంటుంది. అదేవిధంగా ఎక్సోనస్ చిప్సెట్తో మనకు ఈ స్మార్ట్ ఫోన్ వస్తుంది. అంటే కంపేర్ టు జీ ఫ్లిప్ 7 మనకు కొన్ని ఫీచర్స్ని డౌన్గ్రేడ్ చేసి ఈ స్మార్ట్ ఫోన్ని బడ్జెట్లో శాంసంగ్ లాంచ్ చేయబోతుంది గ్లోబలీ. అంటే ఇండియాలో కూడా ఈ స్మార్ట్ ఫోన్ మీకు కనిపిస్తుంది. అదేవిధంగా జీ ఫోల్డ్ 7లో మనకు అల్ట్రా వేరియంట్ కూడా ఉంటుందంట. అండ్ దట్ మీన్స్ సామ్సంగ్ గెలాక్సీ జీ ఫోల్డ్ 7 అల్ట్రా అండ్ ఇది ట్రై ఫోల్డ్ ఫోన్ అంట భయ్య. లెట్స్ సీ, వెయిట్ చేయండి, మీకు తెలిసిపోతుంది ఏ విధంగా ఫోన్ ఉంటుందో. ట్రై ఫోల్డ్ ఫోన్ అంట. ఈ లీక్ మాత్రం నిజమైతే మాత్రం ఇండియా మార్కెట్లో గ్లోబలీ శాంసంగ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ట్రై ఫోల్డ్ ఫోన్ మనకు రాబోతుంది. మరి ఎప్పటి వరకు ఇండియా మార్కెట్లో గ్లోబలీ ఈ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి అంటే మాత్రం మిడ్ జూలైలో మనకు గెలాక్సీ అన్ప్యాక్ ఈవెంట్ ఉంటుంది న్యూయార్క్లో. అప్పుడు ఈ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి. అండ్ ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే యాజ్ పర్ ద లీక్స్ తెలిసింది ఏంటి అంటే సామ్సంగ్ గెలాక్సీ జీ ఫోల్డ్ 7 అండ్ జీ ఫ్లిప్ 7 ప్రైస్ ట్యాగ్ వరుసగా ఈ విధంగా ఉంటాయంట. మరి సామ్సంగ్ గెలాక్సీ జీ ఫ్లిప్ 7 FE ప్రైస్ ట్యాగ్ ఎంత ఉంటుంది అంటే ఈ స్మార్ట్ ఫోన్ అండర్ 50,000 రేంజ్లోనే ఇండియా మార్కెట్లో లాంచ్ అవుతుందంట. బికాస్ ఆఫ్ ఇది బడ్జెట్ ఫ్లిప్ స్మార్ట్ ఫోన్ కాబట్టి. మరి వీటిలో మీకు ఏ మొబైల్ నచ్చింది, దేనికోసం వెయిట్ చేస్తున్నారు, ప్లీజ్ ఇప్పుడే కామెంట్ చేసేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చిందా, వీడియో నచ్చిందా, లైక్ చేసి అవసరం వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సైన్ ఆఫ్.